వేదాంతము ఫిలాసఫీ అనేది మన సబ్జెక్ట్ లో ఉండేది, గురుకుల వ్యవస్థలో ఉండేది ఫిలాసఫీ అనేది, మెటాఫిజిక్స్ అనేది. గురుకులం కూడా కాదండి, మన ఇళ్లలో ఉండేది. మన బామ్మలు, మన అవ్వలందరూ ఇప్పుడు ఎవరైనా మరణించడం చూడండి, ఎవరు మాత్రం శాశ్వతంగా ఈ జన్మకి అని చెప్పి అనేవాళ్ళు. ఎంత వేదాంతం ఉందన్నమాట. నిజానికి దాని యొక్క మొత్తం ఇప్పి చూడాలంటే దాంట్లో చాలా విషయం ఉంది. అది మామూలు అయిపోయింది. అందరిలో ఒకడే దేవుడు ఉన్నాడు, ఇది కూడా అంతే. దేవుడు అన్నిట్లో ఉంటుంటాడు, ఇది కూడా అంతే. మన చేసుకున్న వాళ్ళే చేసుకున్నంత. ఇవన్నీ కూడా మనకి ఊత పదాలు అయిపోయి ఇంట్లో. అంటే ఇదంతా కూడా ఇప్పుడు మన బామ్మలకి వాళ్ళందరికీ ఎవరు నేర్పించారు? వాళ్ళకి ఏమన్నా భాష పాఠాలు అయ్యాయా? వాళ్ళు ఏమన్నా సంస్కృతం నేర్చుకున్నారా? మహాకావ్యాలు రాశారా? వాళ్ళకి ఏమిటంటే ఈ వేదాంత విషయాలు జీవితంలో జీర్ణించుకోవడం వల్ల నిజానికి ఆ కాలంలో వాళ్ళు దేనికైనా నిలబడగలిగారు. ఇప్పుడు 10 మంది సంతానంలో 8 మంది పుడుతూనే వాళ్ళు కాలం చేసినా కూడా వాళ్ళు నిర్భయంగా నిలబడ్డారు, మిగతా అంతా ఎదుర్కొన్నారు, మిగతా అంతా చక్కగా చేసుకున్నారు. దీని అంతటి కారణం ఏంటంటే ఇప్పుడు ఏ మాటలు అయితే జీవితంలో కలిసిపోయని చెప్పి అనుకున్నామో వాళ్ళు అనుకోవడం కాదు, నమ్మి అట్లానే బతికారు వాళ్ళు. కాబట్టి అట్లా ఉండడం వల్ల అది ప్రయోజనం. ఆ ప్రయోజనం అంటే మనం అప్పుడే చూస్తున్నాం. చాలా తక్కువ ఉన్నా, సౌకర్యాలు తక్కువ ఉన్నా కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎందుకని చెప్పండి, ఇటువంటి వేదాంత భావాలు ఉంటపట్టాయి కాబట్టి.